హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా! మీరు ఈ న్యూ ఇయర్‌లో ఏవైనా న్యూ గోల్స్ పెట్టుకున్నారో లేదో నాకి కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ నా గోల్ వచ్చేసి ఓన్లీ వెయిట్ లాస్ ఛాలెంజే. ఇది కంప్లీట్ అయిపోతే ఐ స్విచ్ టు ఎ న్యూ గోల్. ఇయర్‌లో మంత్స్ ఎలా చేంజ్ అయిపోతుంటాయో మన గోల్స్ కూడా అలాగే చేంజ్ అయిపోతుంటాయి కదా! ఇయర్ మొత్తం ఒకే గోలే ఉండదు కదండీ! దిస్ న్యూ ఇయర్ ఐ మేడ్ ఏ కేక్. సో, కేక్‌ని ప్రిపేర్ చేశాక ఓన్లీ కేక్ టాప్ పైన మాత్రమే క్రీమ్ అప్లై చేసేదాన్ని. ఈసారి కొత్తగా ట్రై చేద్దామని కేక్‌ని లేయర్స్‌లా కట్ చేసి క్రీమ్ అయితే అప్లై చేశాను. బట్ ఇలా కాకుండా జస్ట్ బ్రెడ్ పీసెస్‌లా కట్ చేసుంటే బాగుండేది అనిపించింది. నాకు కేక్ కట్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది. అది ముందే వచ్చుంటే బాగుండేది అనిపించింది. కేక్‌కి క్రీమ్ అప్లై చేయడానికి చాలా అంటే చాలా అవస్థలు పడ్డాను. నా దగ్గర హ్యాండ్ మిక్సర్ కూడా లేదు. సో, నేను క్రీమ్‌ని మిక్సీ జార్‌లోకి వేసి ప్రిపేర్ చేశాను. సో, అలా ప్రిపేర్ చేసిన క్రీమ్ అయితే కేక్‌కి అప్లై చేశాను. హ్యాపీ న్యూ ఇయర్ బంగారు. హ్యాపీ న్యూ ఇయర్ మంచి బావా. హ్యాపీ న్యూ ఇయర్. సో, అలా 2026ని చాలా హ్యాపీగా కేక్ కట్ చేసి అయితే స్టార్ట్ చేశాము. సో, మేమంతా కలిసి కేక్ కట్ చేశాం కదా! మా కమ్యూనిటీలో ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఫైర్ వర్క్స్‌ని చూస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. హ్యాపీ న్యూ ఇయర్. అవుట్ సైడ్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. బయటకు వెళ్తే ఇంక శబ్దం వచ్చేస్తుంది. ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ ఔట్ సైడ్. ఈవెన్ వాయిస్ కూడా షవరింగ్ వచ్చేస్తున్నాయి. అంత కోల్డ్‌గా ఉంది. ఆ కోల్డ్‌లో కూడా ఫైర్ వర్క్స్ చేస్తున్నారు. ఆ ఫైర్ వర్క్స్ అయితే కొంచెం సేపు కూర్చొని ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ తర్వాత డాన్స్ వేస్తూ న్యూ ఇయర్‌ని అయితే చాలా సరదాగా డాన్స్ వేసుకుంటూ స్టార్ట్ చేసాము. సో, మీకు ఈ వ్లాగ్ స్టార్టింగ్‌లో బ్యూటిఫుల్ సన్‌సెట్ చూపించాను కదా! యాక్చువల్‌గా అంటే మా హస్బెండ్ పీఈ ఎగ్జామ్ రాసొచ్చారు. సో, మేము దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ కూర్చున్నామా. ఇంకా కౌట్ల సన్‌సెట్ చూసి మాకు కూడా చూపిచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. చూడగానే వావ్ అనిపించింది. ఈ బ్యూటిఫుల్ సన్‌సెట్ 2026కి బ్యూటిఫుల్‌గా వెల్కమ్ చెప్తున్నట్లు అనిపించింది. కౌట్లకి హాలిడేస్ రావడము, హాలిడేస్ కంప్లీట్ అవ్వడము, అగైన్ స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, మా పిల్లలకి హాలిడేస్ వస్తే చాలు ఇంకా మా పిల్లలతోనే టైం స్పెండ్ చేయాలి. మా పిల్లల్ని ఎంగేజ్ చేయాలి కదా! కాస్త ఫ్రీగా వదిలేసామంటే చాలు ఏదో టీవీ ఆర్ ట్యాబ్ ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. సో, అందుకే మా పిల్లలతోనే టైం స్పెండ్ చేశాను. ఇంకా వ్లాగ్స్ తర్వాత నాకు కూడా కొంచెం మనసు బాలేకపోయింది. మీకు తెలుసు కదా! లాస్ట్ వ్లాగ్‌లో చూసారు కదా! సో, అందుకే ఇంకా మా పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ కొంచెం నా మైండ్‌ని కూడా కొంచెం రిఫ్రెష్ చేసుకున్నాను. ఈ హాలిడేస్‌లో మా పిల్లల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్దామని ఎర్లీ మార్నింగ్ పాస్తా ఫర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లెమన్ రైస్ ఫర్ లంచ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఫైనల్‌గా ఆ ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వగానే ఐయామ్ ఫుల్లీ స్టార్వింగ్. సో, లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా లంచ్ అయితే ఒక స్మాల్ కప్‌లో పెట్టుకొని లంచ్ చేస్తున్నాను. ఈ కప్‌లో పెట్టుకుంటే మెజర్ తెలుస్తుంది కదా! ఎంత తింటున్నామో అని. సో, అందుకే ఈ స్మాల్ కప్ అయితే ప్రిఫర్ చేశాను. మా పిల్లలు ఎక్కడికెళ్ళినా వచ్చిన సంగతి మర్చిపోయి మరీ అక్కడ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా వెళ్దాం రా అన్నా కూడా రాలేదు. అంత మంచిగా ఎంజాయ్ చేశారు. ఈ వ్లాగ్‌లో మీతో చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడాలి. సో, ఐ వాంట్ టు షేర్ ఏ లైఫ్ అప్డేట్ విత్ యూ. సో, ఇప్పుడే చెప్తే ఇంకా వ్లాగ్‌ని స్కిప్ చేస్తారు కదండీ! సో, అందుకే లాస్ట్‌లో చెప్పాలని అనుకుంటున్నాను. సో, డోంట్ మిస్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. బై ద వే ఎక్కడికొచ్చామో చెప్పలేదు కదండీ. సో, ఇది స్ప్రింగ్ లేక్ పార్క్ అండి. సో, లాస్ట్ టైమ్ మీరు చూసారు కదా! సో, అప్పుడు మనం మనాటీస్ చూడలేదు. సో, ప్రెజెంట్ అయితే మనాటీస్ చూస్తున్నాము. సో, ప్రెజెంట్ కౌంట్ వచ్చేసి 190 మనాటీస్ ఉన్నాయంట. మనాటీస్‌ని చూడగానే మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా కౌట్ల స్కూల్ పేరు కూడా మనాటినే కదా! ఇంకా కౌట్ల అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మెనాటిస్‌ని ఇంత క్లోజ్‌గా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లైక్ మనకు మూవీస్‌లో కానీ అలా చూపిస్తుంటారు కదా! సో, ఇలా జంప్ అవుతున్నట్టు వాటర్‌లో నుంచి అలా చూస్తుంటే ఇంకా బాగుండేదనిపించింది. బట్ అలా జరగదు బాయ్. కదా! ఇంకా చాణిక్య అయితే మనాటిస్‌ని రికగ్నైజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. చూడండి మనాటి అని చూపిస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆ లొకేషన్‌లో మనాటీసు చాలా అంటే చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ప్లేస్ నుంచి రాబుద్ది కాలేదంటే నమ్మండి.
మాకంటే మా పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. సో, మా పిల్లల్ని హాలిడేస్‌లో ఏదో ఒక ప్లేస్‌కి తీసుకెళ్దామని ఈసారి మనాటిస్‌నయితే చూపిచ్చాము. పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మనాటిస్ ఓన్లీ వింటర్ సీజన్‌లోనే ఉంటాయండి. సో, సీజన్ అయిపోయిందంటే మనాటిస్ అస్సలు కనిపించవు. ఇంకా సీజన్ కాకముందే వద్దామన్నట్టు ఈ ప్లేస్‌కొచ్చి విజిట్ చేశాము. అలా మనాటిస్‌ని చూసాక ఇంక బోట్ రైడ్ కూడా బుక్ చేసుకున్నాము. అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామన్నట్టు. సో, ఇంకా మా ముగ్గురికి అమౌంటు చానీకి ఓన్లీ ఫ్రీ అండి. ఇంకా బోట్ రైడ్ 2 అవర్స్ బుక్ చేసుకున్నాము. 2 అవర్స్‌లో పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి చెప్పండి. ఇంకా మా పిల్లలకి బోలెడన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలు స్నాక్స్ తినుకుంటూ, వ్యూని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మేము 4 మెంబర్స్ కలిసి ఇలా బోట్ రైడ్ చేయడము ఫస్ట్ టైమ్ అండి. చాలా హ్యాపీ అనిపించింది. వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ కూల్ బ్రీజ్ ఎయిర్ వస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఆ వ్యూ పాయింట్ చూస్తూ ఎంజాయ్ చేసాము. 2 అవర్స్ పాటు ప్రశాంతంగా అనిపించింది. మనకు ఈ బోట్ రైడ్‌లో అక్కడక్కడ బ్యూటిఫుల్ బర్డ్సు అండ్ అలిగేటర్సు తర్వాత చాలా అంటే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవి కూడా చూపిస్తారు మనకు. అంత క్లోజ్‌గా వెళ్లి చూపియకపోయినా కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి చూపిస్తారు. సో, ఈ బ్లూ స్ప్రింగ్ పార్క్‌లో మనాటిస్ ఉన్నాయి కదండీ! సో, మనాటిస్‌ని సీ కౌస్ అని అంటారు కదండీ! సో, ఇంకా ఇవి ఓన్లీ గ్రాస్ మాత్రమే తింటాయి కదా! మనకిక్కడ గ్రాస్ కనిపిస్తున్నాయి కదా! అక్కడికొచ్చి మనాటిస్ గ్రాస్ తినడం కూడా చూసాము. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది. మనాటిస్ గ్రాస్ తింటాయని చెప్పాను కదండీ! సో, ఇక్కడ చూడండి మనకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మనాటిస్ వచ్చాయి. సో, గ్రాస్ తింటున్నాయి. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. సో, అక్కడ మూవ్‌మెంట్స్ ఉన్నాయి కదా గ్రాస్‌లో. సో, అక్కడ మనాటిస్ గ్రాస్ తింటున్నాయి. చూడడానికి చాలా చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇంకెంతసేపు చైతన్య లైఫ్ అప్డేట్ మ్యాటర్ చెప్తా అన్నారు. ఇంకా చెప్పలేదు అని అనుకుంటున్నారా? సో, చెప్తానండి. యాక్చువల్‌గా మా హస్బెండ్ యూసీఎఫ్‌లో యాస్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాబ్ చేసేవారు కదండీ! సో, మా హస్బెండ్ జాబ్ చేంజ్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. సో, డిసైడ్ అయ్యి జాబ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. పేరెంట్స్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల వితిన్ 15 డేస్‌లోనే మా హస్బెండ్‌కి న్యూ జాబ్ అయితే వచ్చింది. ఏ బ్యూటిఫుల్ న్యూ జాబ్ అండి. అది కూడా రిమోట్ జాబు. అండ్ ఆల్సో ఆ జాబ్ వచ్చేసి యాజ్ ఏ పీవీ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. సో, చాలా హ్యాపీ అనిపించింది. మా హస్బెండ్ ఈ న్యూ ఇయర్‌లో న్యూ జాబ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైమ్ యూసీఎఫ్‌లో హాలిడే పార్టీకెళ్ళాం కదండీ! నేను పరాటా కూడా ప్రిపేర్ చేశాను కదా! అందరు బోలెడన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా! సో, అదే లాస్ట్ పార్టీ. కౌటిల్యకి మా హస్బెండ్ రిమోట్ జాబే అబ్బా! ఇంకా ఇంట్లోనే వర్క్ చేసేది అని చెప్పగానే కౌటిల్య అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా డైలీ నాతో ఆడుకుంటావు కదబ్బా! అని అడిగాడు. అంతేనండి. ఈ క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్‌ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కేక్‌తో స్టార్ట్ అయిపోయిన వ్లాగు మా లైఫ్ అప్డేట్‌తో ఎండ్ అయిపోయింది. ఎలా అనిపించిందండి వ్లాగు? తప్పకుండా కామెంట్‌లో షేర్ చేసుకోండి. అండ్ మా లైఫ్ అప్డేట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గుడ్ డే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సెలబ్రేట్ ద న్యూ ఇయర్ విత్ ఫ్రెష్ గోల్స్. బాయ్.